కృష్ణయ్య గారు వచ్చి వెళ్తున్నారే? ఏం లేదు బాబు, తమ సంగీతానికి అంతరాయం కలిగించాను. తర్వాత ఎప్పుడైనా వచ్చి కలుసుకుంటాను. ఏదో సందేహిస్తున్నట్టున్నారు, చెప్పండి. మరేం లేదు బాబు, సొంత విషయం ఒకటి తమతో మనవి చేసుకుందామని వచ్చాను. చెప్పండి, వింటాను. ఆడపిల్లల్ని కన్నా తండ్రులందరికీ ఉంటున్న సమస్య సీత పెళ్లి విషయం బాబు. చెప్పండి. తల్లి లేని పిల్ల, దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే నాకు బరువు తగ్గుతుంది, మనస్సుకు కొంత శాంతి లభిస్తుంది. తమకు తెలియందే ఉంది బాబు, పూర్వపు రోజులు కావు. మంచి సంబంధం కావాలంటే వేలతో కూడిన పని. ఎలాగైనా ఈ సంవత్సరమే వివాహం చేయాలని నిశ్చయించుకున్నాను. మా దూరపు బంధువుల్లోనే ఒక సంబంధం ఉంది. ప్రయత్నించే ముందు డబ్బు సర్దుబాటు చేసుకోవాలి. ఈ విషయంగా తమ సహాయం కోరాలని. బాబు, అదేమిటి బాబు రక్తం? ఈ గాయం ఏమిటి బాబు? కేక తగింది, పర్వాలేదు. బాబు, డాక్టర్ గారు కవర్ చేస్తాను. డాక్టర్? దీనికి డాక్టర్లు ఏం చేస్తారు? ఏమిటి ఆ ఆలోచన? సీతను ప్రేమిస్తున్నావుగా, ఆమెను పెళ్లాడతానని రామకృష్ణయ్య గారితో నిర్భయంగా చెప్పు. ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తాడు, కానీ సీత సంగతి ఏ? ఆమె కూడా సంతోషిస్తుంది. ఆమె మట్టుకు నిన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తుందని ఏమిటి నిదర్శనం? ఆమె చర్యలే. పెళ్లిగాని పిల్ల పరపురుషునికి అంత సన్నిహితంగా సపర్యలు చేస్తే అది ప్రేమగాక మరేమిటి? ఆపదలో ఉన్నావని సేవాధర్మంగా సపర్యలు చేస్తే దాన్ని ప్రేమగా వ్యాఖ్యానించుకుని ఆత్మవంచన చేసుకుంటావా? అభిమానం గల ఆడపిల్ల నిన్ను ప్రేమిస్తున్నానని సూటిగా ఎలా చెబుతుంది? ఆ చర్యల వల్లనే నీవు గ్రహించాలి. అవును, ఇదివరకు గ్రహించావుగా. వాసంతి ఇంతకన్నా సన్నిహితంగా సంచరించింది. ప్రేమగా వ్యాఖ్యానించుకుని ఫలితం అనుభవించావు. మళ్ళీ ఆపరబాటే చేసి అల్లరిపాలు కాబో. బాబు, చిన్నబాబు, రామకృష్ణయ్య గారు, ఇదిగో ఇనపెట్టి తెరిచి మీకు అవసరం ఉన్నంత పైకం తీసుకోండి. సీతకు అన్ని విధాల అనువైన సంబంధం చూడండి. సీత సుఖపడ్డమే మనకు కావాల్సింది. ఈ వివాహం మన బంగాళాలోనే జరిపిద్దాం. మా హోదాకు తగ్గట్టు వైభవంగా జరిపిస్తాం. ఇదంతా నీ పూజాఫలం తల్లి. ఎంత అదృష్టవంతురాలమ్మా నీవు. ఏమిటి నాన్న, మీలో ఎప్పుడు ఇంత ఆనందం చూడలేదు. ఆడపిల్లల కన్నా తండ్రికి కూతురు పెళ్లి కంటే మించిన ఆనందం వేరే ఏముంటుందమ్మా. ఈ విషయమే చిన్నబాబు గారితో సంప్రదించాను. మహానుభావుడు. నీ పెళ్లి సంగతి చెప్పగానే ఆయన ఏమన్నారో తెలుసా? తాళం చెవులు నాకు ఇస్తూ ఇనపెట్టి తెరిచి నీకు కావలసినంత డబ్బు తీసుకో అన్నారు. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమన్నారమ్మా. ఆయనకు కావలసింది నువ్వు సుఖపడడమేనన్నారు. ఆయనలో దైవాంశ చూడగలిగా. ఇంకా ఏమన్నారో తెలుసా అమ్మా చిన్నబాబు గారు?
పిచ్చి తల్లి, ఈ కాలపు ఆడపిల్లలకు పెళ్లి మాట ఎత్తితే సరి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తుంది. తన జమీందారీ హోదాకు తగినట్టు తన ఇంట్లోనే వైభవంగా నీ పెళ్లి జరిపిస్తా అన్నారు. ఎందుకమ్మా అంత సిగ్గు? ఏమిటమ్మా అలా చూస్తున్నావు? కాచిన పాలు పొంగి బూడిద పాలేని నాన్న. శుభం తల్లి, నీకు రాబోయే అదృష్టానికి ఇది సూచన. నాన్న, ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చింది? అదేమిటమ్మా? నేను వెళ్ళిపోతే ఈ వయసులో మిమ్మల్ని ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? పిచ్చి తల్లి, ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారింటికి వెళ్ళవలసిందేగా. ప్రతి తండ్రికి ఇది తప్పని బాధ, తీయని బాధ. నాన్న, ఊరుకోమ్మా, ఊరుకో. నీ కంట తడి నేను చూడలేనమ్మా. నా కోసం నువ్వేం బాధపడకు. నా సుఖం మీ అమ్మతోనే పోయింది. ఇక నీ పెళ్లి ఒక్కటి నా జీవితంలో మిగిలిన ఆనందం. ఆ అదృష్టం చూసి ఆనందించడానికి మీ అమ్మ లేకుండా పోయిందమ్మా. నీ పాడు బాకి ఇసిరి పారేస్తావులేవయ్యా, ఏం పారిపోతావు అనుకున్నావా? ఓ అబ్బా, నువ్వు ఒక్కడవే కాదులేవయ్యా, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమిటి ఏమిటి ఏమిటి? అప్పిచ్చిన వాడికి నీకింత కోపం అయితే నువ్వేం బాగుపడి చేస్తావయ్యా స్వామి. రే, అట్లా అనకరా, చూస్తూనే ఉన్నావు కదరా నా వ్యవస్థ. రే, ఆ పెళ్లి విషయం తెలుసరా? పెళ్ళైన తర్వాత ఆస్తి కోసం దావా వేస్తాం. ఆ పని మీదే పెడుతున్నాను. రాత్రిలోగా తాడో పేడో తేల్చకపోతే నీ కొడుకును కాననుకో. వస్తాను. టాటా. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం, యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం. పొరపాటు పడి చేత దొరికిపోయావంటే నా బంగారు చేప, డోలు కట్టిస్తాడు. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం, యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం. నిక్కి నిక్కి పైకి చూసేవు, తలుపు బెలుకు చూసి మురిసేవు, కదలలేడని పిచ్చి కలలు కన్నావంటే, కదలలేడని పిచ్చి కలలు కన్నావంటే, ముక్క ముక్కలు చేసి తిక్క వదిలిస్తాడు. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం, యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం. అమ్మాయి, ఇదేదో బ్రహ్మంగారి వేదాంత తత్వంలా ఉందమ్మా. అవునన్న, చేపకు ఎర్రకు సంవాదం. ఒక జానపద కవి వేదాంత సారాన్ని కురిపించాడు. అవునవును, కురిపించాడు మహానుభావుడు. ఇక ఆడబిడ్డలకు జరిపించవలసిన లాంఛనాల విషయంలో బాగా ఘనంగా జరిపించాలని మీకు మేము చెప్పక్కర్లేదు. ఇంతకు అబ్బాయి రాలేదు, మీరేమో అమ్మాయిని చూడలేదు. అనవసరం. ఏమి చూస్తాం అమ్మాయిని? అందచందాలు ఉంటే కొరుకు తింటామా? అసలు విషయాలు మనము తేల్చుకుంటే అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి పెళ్ళయ్యాక వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడే వస్తా. అదేంటయ్యా, ఇల్లు సంగతి అసలు చెప్పలేదా? టౌన్ లో అబ్బాయికో మంచి బంగ్లా ఒకటి కట్టిమని చెప్పండి. తిరిగి వస్తారుగా, అయినా మన లిస్ట్ ఇంకా పూర్తిగా అందే.
సీత, ఏ ఎందుకలా పారిపోతావు? నీతో మాట్లాడాలనే వచ్చాను. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక కంటికే కనిపించవేమో. నిన్నటి సంబంధం విషయమై మీ నాన్నగారు నీతో చెప్పే ఉంటారు. చెప్పారు. నేనే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాను. విన్నాను. వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వలేక కాదు, కావాలంటే అంతకు 10 రెట్లు ఇవ్వగలం. మరెందుకు పొమ్మన్నారు? వాళ్ళు డబ్బులు పెళ్ళాడడానికి వచ్చారు. వట్టి నీచులు. ఆ సంబంధం ఒప్పుకుంటే నువ్వు సుఖపడతావని నాకేమాత్రం నమ్మకం లేదు. ఇప్పుడు నేను సుఖంగా లేనని మీతో ఎవరైనా చెప్పారా? ఆ మాట ఇంకొకరు చెప్పాలా? ఆడపడుచు ఆనందము సుఖము ఆదర్శప్రాయుడైన భర్త లభించినప్పుడేగా. ఇన్ని తెలుసుకున్నా మీరు నా మనసు తెలుసుకోవాలన్న అవసరం మీరు గుర్తించలేకపోయారు. పోనీ నీ హృదయం ఇదివరకే ఎవరికైనా అర్పించి ఉంటే ఆ సంగతి నాతో చెప్పవచ్చుగా. చెప్తే ఏం చేస్తారు? ఏమిటా ప్రశ్న? నువ్వు కోరిన వరుడు ఎక్కడున్నా సరే వెతికి కోరినంత ధనమిచ్చి పెళ్లి చేస్తాను. జమీందారులు, శ్రీమంతులు, మీరు డబ్బుతో ఏదైనా కొనగలరు. సీత, నన్ను ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది? మీరు నన్ను అర్థం చేసుకున్నారు కనుక నా మిమ్మల్ని నేను అర్థం చేసుకోవడానికి. అయినా మీకేం అవసరం లేండి. మీరెవరు, నేనెవరిని? సీత, నేను మీకేం అపకారం చేశాను చెప్పండి. నన్ను ఎవరికో ఒకరికి ముడిపెట్టి నా పేడ విరగడి చేసుకోవాలనే తాపత్రయం మీకెందుకు? సీత, ఎంతటి పేదవాళ్ళమైనా మాకు ఆశలు, కోరికలు, ఇష్టాయిష్టాలు ఉంటాయనే సంగతి మర్చిపోకండి. అసలు నా పెళ్లి విషయంలో మీరు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది నా సొంత విషయం. సీత, నీ పెళ్లి విషయంలో తాపత్రయపడుతున్నది నేను కాదు, మీ నాన్న. నీకు పెళ్ళైనా కాకపోయినా నాకు ఒరిగేది లేదు, తరిగేది లేదు. అభిమానంతో సహాయపడాలనే సదుద్దేశాన్ని శంకించి నన్ను అవమానిస్తున్నావు. అవును, సరిగ్గా చెప్పావు. నువ్వెవరు, నేనెవరిని? ఇది నీ సొంత విషయం. నువ్వే గంగలో దూకితే నాకే. ఛీ, అసలు ఈ విషయంలో తలదొచ్చడం నాదే బుద్ధి తక్కువ. బాబు, బాబు, అది బాబు.